హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇవాళ మా సొంత ఇంటికి అయితే వచ్చామండి. మా సొంత ఇంటికి అయితే వచ్చాము. ఎందుకంటే చాలా దాదాపు 2 నెలలు, నెల 15 రోజులు ఏమవుతుంది రాక. కొంచెం ఇల్లు క్లీన్ చేసుకున్నటువంటిది, ఒకసారి వచ్చిపోయినటువంటిదని మా ఇంటికి అయితే వచ్చాము. ఇంతకుముందు వీడియోస్ పెడితే ఇల్లు మారాలన్నప్పుడల్లా మీరు మీ సొంత ఇంటికి వెళ్ళొచ్చు కదా, మీ సొంత ఇంటికి వెళ్ళొచ్చు కదా అని కొంతమంది చెప్తూ ఉంటారు. మా సొంత ఇల్లు ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది చూపిస్తాను చూడండి. మాకు ఇష్టమేనండి ఇక్కడికి వచ్చి ఉంటాం. కాకపోతే ఇక్కడ ఇల్లు కొంచెం రిపేర్ చేయించాలా, అది కష్టము. చేయించిన వాస్తు తేడా ఉంది. అది ఎలా ఉంది ఏందనేది చూపిస్తాను చూడండి. మా వారైతే ఇంకా ఎత్తుతూనే ఉన్నాడు. నేను ఇంకా 2 అయింది టైము. అదేం చెట్టు పీకేసిను. ఇది మెయిన్ గేట్ అండి. ఇది మెయిన్ గేట్, ఇంట్లోకి వచ్చే గేటు. ఇది ఇలా ఉంటుంది మా ఇల్లు. ఇది పోర్టుకో అంటారు, పోర్టుకో అంటారు. తర్వాత ఇదిగో ఇంట్లోకి వెళ్దామని చూపిస్తాను. ఇది పంచ, ఇది పంచ చూస్తున్నారా? మళ్ళీ మేము వచ్చినప్పుడు ఇలా అన్నీ బయటకు సర్దుకొని మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా లోపల సర్దుకుంటాము. పెట్టాలి లోపల. వస్తున్నా. ఇది హాల్లో మా అత్తగారి మిషన్ ఉంది. మా అత్తగారిది బీరువా, మంచం, కిటికీ. ఇల్లు చూపిస్తాను చూడండి. ముందు ఆ కిటికీ దగ్గర చూసారా, మొత్తం పొక్కిపోయింది. ఇది 30 సంవత్సరాల నాడు కట్టిన. మా అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు అయితే ఈ ఇల్లు కట్టి అన్ని సంవత్సరాలు అంటే మీరు ఎక్కడే అంటే ఇక్కడికి రావచ్చు కదా అంటున్నారు కదా. చూడండి పైన ఈ మూల మీద పెచ్చుకలు వేసిపోయింది కదా, పొక్కిపోయింది. వర్షం పడితే గోడల నిండా నెమ్ము వచ్చేస్తుంది. అది ఆ మూల మీద కూడా పొక్కిపోయింది చూసారా. గోడల నిండా నెమ్ము వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయి గోడలు. హాల్లో ఇదే సెల్ఫు, ఇంకెక్కడ ఏ సెల్ఫ్ లేదు. ఇక్కడ ఒకటి చిన్నది బీరువా వెనక. ఈ కిటికీల దగ్గర చూసారండి మొత్తం పగుళ్ళు వచ్చేసింది. ఇంకా అది ఏమన్నా గట్టిగా తగిలితే ఊడి పడిపోయేటట్టుంది. పైన కిటికీ పైనే ఇక్కడ చూడండి ఎంత కరెక్ట్గా మూల మీద మొత్తం పొగ్గిపోయింది. అంటే పెచ్చుకెళ్ళి పడిపోతుంది. అది సంగతి. ఇక్కడ మొత్తం అదిగో కిటికీ కూడా చెదులు వస్తే మా వారు మందు కొట్టాడు, చెదుల మందు. ఆ కిటికీ కానీ ఇక్కడ కానీ మొత్తము. ఇది హాల్ వరకే అయితే చూపించాను కదా. వంటగది చూపిస్తాను చూడండి. వంటగది ఇది మా అత్తగారి వంటగది. ఇది ఫ్యాన్లే. అక్కడ గ్యాస్ బండ ఒట్టి గ్యాస్ బండ వరకే పెట్టుకుంది మా అత్తగారు. చిన్నది అంటే అటుపక్క లైన్ మొత్తం వేసేసుకుంది. 2 బండలు వేసుకుంది. ఇంకా ఆమెకు సంబంధించిన వంట చేసుకోవడానికి, వంట గిన్నెలు ఏమైనా పెట్టుకోవడానికి అక్కడ వరకు సెట్ చేసుకుంది. సెల్ఫ్లు ఏం లేవు కదా చూడండి. ఒక్క సెల్ఫ్ లేదు చూద్దామన్నా. అంటే మా ఒక్కతే కాబట్టి ఉండేది. ఇవన్నీ నాకెందుకులే, ఒక్క బండ వేసుకొని ఉంటే సరిపోద్ది అన్నట్టు మా అత్త అక్కడ గ్యాస్ బండ, అక్కడ ఒక బండ ఆమెకి ఇంకా అవసరమైన పెట్టుకోవడానికి. ఇంకా ఒక్కతే కదా వండుకునేది. అందుకని చెప్పేసి నాకు ఇవన్నీ ఎందుకని వదిలేసింది. ఇదిగో ఈ టేబుల్ ఒకటి ఉంది. ఇంక ఈ టేబుల్ మీద ఇంకా అంట్లు కడుక్కునేది. అంటే ఇంతకుముందు ఈ టేబుల్ ఇక్కడ ఉండేది కాదు, ఈ ఫ్యాన్ ఉండే ప్లేస్లో ఉండేది. ఇక్కడ ఉండేది. మేమేంటంటే ఈ కొంచెం క్లీన్ చేయడం వల్ల అన్నీ నీట్గా సర్దేసి అటు బరువు ఇటుపక్క ఈశాన్యం మూల కదా, అటుపక్క అదిగో అక్కడ ఆ ఈశాన్యం మూల మీద బరువు ఉండకూడదని చెప్పేసి అటుపక్క తీసేసి ఇదిగో ఇటుపక్క పెట్టేసాము. మా అత్తగారు వండుకునే గిన్నెలు, తినే పళ్ళెలు, ఇంకా కొన్ని అయితే వేసేసాము. ఇదండి వంటగదిలో ఇలా ఉంటుంది. ఒక్క సెల్ఫ్ కానీ లేదు. ఇంకా మేము రావాలంటే ఇంకా సన్ సైడ్ మొత్తం 4 పక్కల సన్ సైడ్ ఉంది. చూస్తున్నారా, 4 పక్కల సన్ సైడ్ ఉంది. ఇంకా అవసరమైన ఇంకా వేస్ట్ అంతా మేమేందంటే ఇంక ఇప్పుడు మాకు అవసరం లేదు కాబట్టి అక్కడ పెట్టేసినాం. పైన సన్ సైడ్ మీద పెట్టేసాము. ఇంక దీన్ని ఏమంటారు మా మధ్యలో దాన్ని, ఇక్కడ ఈ ప్లేస్ని వరండా. ఇది వరండా, దొడ్డాకిలి. ఇది మాత్రం అసలు ఫస్ట్లో బాత్రూమ్ కదా అది బాత్రూమ్ అయితే మా అత్తగారు ఏం చేసిందంటే మధ్యలో ఒకసారి ఇంకా బాత్రూమ్ అంతా క్లోజ్ చేసేసి ఒక రూమ్లా తయారు చేసింది. ఇది ఈ తలుపు మూల మీద పెట్టాను చూడు, ఈ వంటగదిలో తలుపు మూల మీద. ఇది ఇంతకుముందు అటాచ్డ్ పెద్ద బాత్రూమ్ అయితే ఇంకా బాడికి ఇద్దాము, నేను ఒక్కదాన్నే కదా మళ్ళా అని చెప్పేసి ఇంత ఇల్లు ఎందుకని బాడికి ఇద్దామని బాత్రూమ్ క్లోజ్ చేసేసి ఇది ఒక గదిగా తయారు చేసి మా వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయికి ఇచ్చింది.
మా వాళ్ళ అబ్బాయికి ఒక అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి ఏం చేసింది, ఈ గొంతుకి ఏంటంటే ఇది బాడిగ లెక్కలోకి ఫిట్ చేసుకున్నాడు ఈ జల్లెడ. ఇదండి సంగతి వీడియో. ఇది మా ఇంటి వీడియో అడుగుతున్నారు కదా, అందుకు ఏంటంటే ఇది చాలా తతంగా ఉంది, చాలా పని ఉంది. బయట నుంచి కూడా చూపిస్తా చూడండి, అసలు గోడలు ఎట్టున్నాయో మొత్తం వర్షానికి పొక్కిపోతాయి వర్షం పడితే. చూసారు కదండి మా ఇల్లు అంతా చూపించాను కదా. అసలు ఇల్లు ఎక్కడ కూడా ప్రతి ఒక్క చోట డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ మనం కవర్ చేయాలంటే మన వల్ల ఏది కాదు. ఇప్పుడు మా అత్తగారి సామానే మా ఇంటి నిండా హాల్ ఖాళీ లేదు. మంచం అయితేనేమి, మిషన్ అయితేనేమి, ఇంట్లో సామాన్లు ఉంటాయి కదా అవి ఖాళీ లేదు పెట్టాలి. ఇంకా మా సామాన్ అంటావా, మా సామాన్ పెట్టడానికి ఇంకెక్కడ పెట్టాలో మాకు అర్థం కావట్లేదు. కనీసం వంటగది ఉంటుంది కదా, ఆ వంటగదిలో కనీసం మనం వంట చేసుకునే సామాను పెట్టుకునే సెల్ఫ్లు కూడా లేవు. ఇప్పుడు అట్లని ఆ ఇంటికి ఖర్చు పెట్టే ఇది కూడా మాకు లేదు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టినా అక్కడ ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మా వారు పుట్టింది పెరిగింది మొత్తం కనిగిరిలోనే, మా ఊర్లోనే కాబట్టి, ఇక్కడ మేము ఉండే కాడ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే ఇక్కడ ఒక బంధం అనేది ఏర్పడుతుంది. అట్లా అని ఈ ఇంటిని రిపేర్ చేపిద్దామంటే రిపేర్ చేయించే అంత లక్షల ఖర్చు పెట్టే ఇది ఇప్పుడు మన దగ్గర లేదు. ఎందుకంటే దీన్ని ఇలాగే ఉంచుకొని అప్పుడప్పుడు రావడం, శుభ్రం చేసుకొని పోవడం అంతవరకు ఓకే. కానీ ఇక్కడొచ్చి ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. ఏంటంటే ఒక ప్లేస్ అలవాటు పడ్డ తర్వాత ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. ఎప్పుడైనా ఎవరైనా సరే ఎక్కడ ఉండాలా అనేది నీ చేతిలో నా చేతిలో లేదు, ఆ దేవుడి చేతిలో ఉంటుంది. ఇప్పుడు మేము ఊర్లో నుంచి ఎక్కడో ఊరు బయటకు వస్తామనుకున్నామా, అనుకోలేదు కదా. అవి అనుకోకుండా ఆ నాయన ఎప్పుడు ఏ సమయాన్ని ఎక్కడ ఉండాలనేది దేవుడు నిర్ణయిస్తాడు, మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఇల్లు అయితే క్లీన్ చేస్తాం కదా అని క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళామంటే అవసరమైన ఈ కుర్చీలు, మంచినీళ్ళు కావాల్సిన ఇవన్నీ బయట పెట్టుకోవడం, మళ్ళీ శుభ్రం చేసుకోవడం, మళ్ళీ లోపల పెట్టుకొని రావడం. ఇంక ఇప్పుడు మా వారైతే భోజనం తీసుకురావడానికి అయితే వెళ్ళినాడు. భోజనం అయితే వీడియో పెట్టాను కదండి. అసలు ఫుడ్ చండాలంగా, వారం రోజులు పైన అవుతుంది మేము సింగరాకుండా పోయించి ఈ వీడియో అప్లోడ్ చేద్దామంటే నాకు అసలు కుదరలేదు. నిన్నటిదాకా నెట్ లేదు కాబట్టి ఇంకా కుదరలేదు. అందుకని ఇవాళ నిన్నటి నుంచి నెట్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇవాళ అయితే ఈ వీడియో అప్లోడ్ చేద్దామని మా ఇల్లు చూపించాను కదండి. ఎన్నిసార్లు ఇంటి గురించి వీడియో పెట్టినా, ఇంటి వివరించినా ఇది వాస్తు తేడా ఉంది. మా అత్తగారు కట్టేటప్పుడే సరిగా అంటే ఆమెకు తెలియక కట్టింది. వాస్తు తేడా ఉన్న ఇంట్లో వెళ్తే మీకు తెలుసు కదండి వాస్తు ఎంత ప్రభావం చూపిస్తుందో. అందుకని రెంట్కి ఇవ్వచ్చు కదా అంటారు, కానీ మీరు ఉండవచ్చు కదా అంటారు. మేము ప్రస్తుతానికి అంత ఖర్చు పెట్టలేము, మేము రెంట్కి ఇవ్వలేము. అందుకే ఎందుకంటే అప్పుడప్పుడు వెళ్ళి శుభ్రం చేసుకొని వచ్చేది. అందుకనండి. చూసారు కదండి, ఇలాంటి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్